తండ్రి ఆరాధన ఆత్మదేవ ఆరాధన ఆత్మదేవ ఆరాధన ఆత్మదేవ ఆరాధన స్తుతులకు పాత్రుడా ఆరాధన స్తుతులకు పాత్రుడా ఆరాధన స్తుతులకు పాత్రుడా ఆరాధన. నేను పెద్ద కోరుకోండి అనేటువంటి విచారణ గురువుగా పనిచేసి వచ్చాను. అక్కడ మేకల కృష్ణ అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఎప్పుడూ గుడికి రాడు, ఎప్పుడూ కూడా గుడికి రాడు. నేను 3 సంవత్సరాలు పనిచేశాను, అక్కడ ఎప్పుడు గుడికి రాడు. వాళ్ళ భార్య అలివేలు మాత్రం గుడికి వస్తారు. అయితే నేను ట్రాన్స్ఫర్ అయ్యేటువంటి ముందుగా నా దగ్గరికి వచ్చాడు. ఫాదర్ గారండి, నేను సాక్ష్యం చెప్పాలనుకుంటున్నానండి అన్నాడు. ఏమన్నాడు? సాక్ష్యం చెప్పాలనుకుంటున్నానండి అన్నాడు. నాకు నవ్వొచ్చింది. ఎప్పుడు గుడికి రావు, ఎప్పుడు ప్రార్థన చేయు, ఎప్పుడు ఆశీర్వాదం ఇవ్వమని అడగవు, నువ్వే సాక్ష్యం చెప్తావా మేక కృష్ణ? నాతో నువ్వు వేళపాలు వాడుతున్నావా? మరి శ్రీకాకుళం అనుకున్నావు, వేళపాలు వాడుతున్నావు. శ్రీకాకుళంతోనే వేళపాలు వాడతారా అంటే సాధారణంగా అంటారు. మరి శ్రీకాకుళం వైపు వేళపాలు వాడుతున్నావు అంటారు. అయితే నాతో వేళపాలు వాడుతున్నావా అని అడిగాను. లేదండి, సాక్ష్యం చెప్పాలనుకున్నానండి అన్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రమయ్యా, యేసు రాజా, యేసు రాజా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. మీరు సౌండ్ పెంచాలి. మీరు కాదు సౌండ్ పెంచింది, మీరు కాదు సౌండ్ పెంచాలి. గిరిజాం ప్రజలు సౌండ్ పెంచాలి. మీరు సౌండ్ పెంచుతున్నారు, వాళ్ళు సౌండ్ పెంచట్లేదు. ఇస్తారా? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నాతో వేళకాలం వాడవద్దు కృష్ణ అని చెప్పాను. లేదండి, నేను మీతో నిజంగా సాక్ష్యం చెప్పాలనుకుంటున్నానండి అన్నాడు. చెప్పు కృష్ణ అని చెప్పాను. అప్పుడు ఆ మేకల కృష్ణ అనేటువంటి వ్యక్తి చెప్పడం ప్రారంభించాడు. ఫాదర్ గారండి, ఖమ్మంలో ఉంటున్నటువంటి నా కొడుకుకి ఆరోగ్యం బాగాలేదు. ఆరోగ్యం బాగలేదు కాబట్టి ఆసుపత్రికి వెళ్తే, ఇటు చూడాలి మీ అందరు కూడా, మధ్యలో డిస్టర్బెన్స్. యేసువా వందనం, యేసువా ఆరాధన, యేసువా ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు చెప్పాడు, ఖమ్మంలో ఉన్నటువంటి నా కుమారుడికి బాగాలేదండి, ఆసుపత్రికి వెళ్తే 50,000 కావాలన్నారు. ఇప్పుడు మా దగ్గర డబ్బులు లేవండి. కాబట్టి మొన్న జూన్ నెల మొదటి శుక్రవారం నాడు, మీరు ఉపవాస ప్రార్థనా కూటాన్ని ఏర్పాటు చేశారు. నా భార్య వచ్చింది. ఏ ఉద్దేశం కోసం వచ్చిందంటే, ఈ 50,000 ఎక్కడన్నా ఒక చోట అప్పు పుట్టాలని వచ్చిందండి. ఎందుకంటే మేము తిరగనటువంటి ఇల్లు లేదు, ఎక్కనటువంటి గుమ్మం లేదు.
ఈ విధంగా చాలా ఇబ్బందుల్లో ఉంటూ మేము వచ్చామండి. ఆఖరికి శుక్రవారం నాడు ఆరాధన అయిన తర్వాత నా భార్య వచ్చి ఇంట్లో ప్రార్థన చేస్తూ ఉందండి. ఈ విధంగా ప్రార్థన చేసిన తర్వాత మర్నాడు ఉదయాన్నే లేచిన తర్వాత రాయప్ప అని తెలుసు కదా మీకు. రాయప్ప వచ్చి అన్నాడు, ఏంటి కృష్ణ, ఎందుకు నీ భార్య అక్కడికి ఇక్కడికో తిరుగుతుంది, కాలు కాలినటువంటి పిల్లిలా తిరుగుతుంది, కారణం ఏంటని అడిగాడు. అప్పుడు నేను అన్నాను, ఇదిగో ఖమ్మం పట్టణంలో ఉన్నటువంటి నా కొడుకు ఆరోగ్యం బాగాలేదు, ఇప్పుడు బ్రతకాలంటే బాగు చేయాలంటే 50,000 కావాలి, మాకు పంట డబ్బులు ఇంకా రాలేదు, వచ్చిన తర్వాత ఇవ్వాలనుకుంటున్నాం, కాబట్టి ఎక్కడో అప్పు పుట్టట్లేదు, అందుకనే ఈ విధంగా ఇబ్బంది పడుతున్నామని చెప్పినప్పుడు రాయప్ప చెప్పాడట, మీ అబ్బాయికి ఫోన్పే ఉందా? ఉంది. వెంటనే ఆ నెంబర్ ఇవ్వండి, 50,000 కొడతాను, తర్వాత మీరు ఇవ్వచ్చు అని చెప్పాడట. చప్పట్లు కొట్టండి అందరూ. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి, డబ్బులు కావాలి అవసరమైనప్పుడు, ఇబ్బందుల్లో ఉంటున్నామన్నప్పుడు, అవసరంలో ఉన్నామన్నప్పుడు, భయంకరమైనటువంటి ఆ పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆరాధనకు వచ్చింది. ఆరాధనలో మోకరించి కన్నీటితో ప్రార్థన చేసింది. ఆఖరికి ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మోకరించి ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారి అవసరాలను గుర్తించి వారి ఇంటికే మనిషిని పంపించి వడ్డీ లేకుండా వెంటనే అవసరం తీర్చడానికి దేవుడు వారికి అప్పు అడగకుండానే అవసరానికి దొరికే విధంగా దేవుడు మేలు చేశాడు. ఆ సాక్ష్యం మీకు చెప్పాలని వచ్చానండి అని చెబుతున్నాడు ఆ వ్యక్తి. ఇంక రెండో విషయం చెప్పి మూడో విషయం కూడా చెప్తాను, అప్పుడు మన వాక్యంలోకి వెళ్దాం. 2024 సంవత్సరం ఆగస్టు నెల 17వ తారీఖున ప్రతిరోజు నేను మా విచారణలో సాయంకాలం ఈవినింగ్ వాక్కి వెళ్తూ ఉంటాను. పెదకోరుకొండ అనేటువంటి గ్రామం నుంచి పోచవరం అనేటువంటి గ్రామం ఉంది, అక్కడ వరకు దాదాపు 2 కిలోమీటర్లు నడిచి వెళ్తూ ఉంటాను. ఈ విధంగా ప్రతిరోజు నడిచి వెళ్తున్నట్టుగానే ఆగస్టు 17వ తారీఖున కూడా నడుచుకుంటూ వెళ్ళి వెనక్కి తిరిగాను. తర్వాత ఏమైందో నాకు తెలియదు. తర్వాత నాకు తెలిసింది ఏంటంటే, ఎవరో నన్ను వెనక నుంచి స్పీడ్గా బండి మీద వెళ్ళిపోతూ వెనక నుంచి నన్ను గుద్దేశాడట. ఆ రక్తపు మడుగులో పడిపోయాను. 7:30 అయిపోయింది, చీకట్లో ఎవరో నన్ను గుర్తించలేదు. తర్వాత దారిలో ఎవరో వెళ్తూ ఎవరో పడిపోయారని చెప్పి చూసి, అయ్యో ఫాదర్ పడిపోయారని చెప్పి అక్కడ ఉన్నటువంటి మా సిస్టర్స్ దగ్గరికి నన్ను తీసుకువెళ్ళారు. రక్తపు మడుగులో ఉన్నాను నేను. వెంటనే ఖమ్మం తీసుకువెళ్ళారు నన్ను. నాకేం తెలియదు ఈ విషయాలు. ఖమ్మం తీసుకువెళ్ళారట. ఖమ్మం తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు రకరకాల పరీక్షలు చేసి లాభం లేదండి, ఏమన్నారు, లాభం లేదండి, హైదరాబాద్ కానీ లేకపోతే విజయవాడ కానీ తీసుకువెళ్ళిపోవాలండి అన్నారు. ఆ రోజు శనివారం. చాలామంది ఫాదర్లు వచ్చారు చూడడానికి. అప్పటికే శుక్రవారం పడిపోయాను, శనివారం ఈ విధంగా ఆ పరీక్షలన్నీ చేశారు. శనివారం రాత్రి ఆసుపత్రికి తీసుకెళ్ళిపోమన్నారు, విజయవాడ కానీ హైదరాబాద్ కానీ. అప్పుడు ఫాదర్లు అందరూ ఏం చేశారంటే, వచ్చిన వాళ్ళందరూ మర్నాడు ఆదివారం మేము పూజలు చేసుకోవాలని చెప్పి ఎవరికి వాళ్ళు వెళ్ళిపోయారు. మా తమ్ముడు ఒక్కడే నాతో పాటు ఉన్నాడు.
వెంటనే అంబులెన్స్ ఏర్పాటు చేశారు. అప్పుడు నాకు మెలకువ వచ్చింది. అప్పుడు నాకు అర్థమవుతుంది ఏం జరుగుతుందో. అంబులెన్స్లోకి ఎక్కిస్తున్నప్పుడు అనుకున్నాను, నేను కూడా అంబులెన్స్ చాలాసార్లు చూశాను, అంబులెన్స్ వెళ్ళడం చూశాను, కానీ అంబులెన్స్లో నేను వెళ్తున్నానో ఇప్పుడు అనుకున్నా. అంబులెన్స్లో విజయవాడ తీసుకెళ్తున్నారు. అప్పుడు నేను ఒకటే అనుకున్నాను, ప్రభు నా గురించి నీకు తెలుసు, నేనేంటో నీకు తెలుసు. చిన్నప్పటి నుంచి నువ్వంటే పిచ్చి అన్న విషయం నీకు తెలుసు. అయితే ఇటువంటి పరిస్థితి వచ్చింది, నీకు ఇష్టమైతే బ్రతికించు. ఏమన్నాను? నీకు ఇష్టమైతే బ్రతికించు. నేను మంచివాడిని కాదనుకో, నీ పని నేను చేయటం లేదనుకో, నీ సేవ నేను చేయటం లేదనుకో, నీ పని నేను సరిగ్గా చేయటం లేదనుకో, తీసుకెళ్ళిపో. వద్దు, అటువంటి వ్యక్తినటువంటి నన్ను ఉంచొద్దు. నన్ను ఈ దారిలోనే తీసుకెళ్ళిపో, నేను మంచివాడిని కాకపోతే. లేదు, నేను కష్టపడి పని చేసేటువంటి వ్యక్తినని నువ్వు అనుకుంటే బ్రతికించు అన్నాను. ఇదే నేను దేవుని అడిగినటువంటి ప్రార్థన. విజయవాడ తీసుకెళ్లారు, మణిపాల్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. మణిపాల్ ఆసుపత్రికి తీసుకెళ్ళిన తర్వాత ఏం కేసు ఇది అని అడిగారు. ఎమర్జెన్సీ అండి, యాక్సిడెంట్ కేసు అన్నారు. 3 లక్షలు కడితేనే కానీ లోపలికి వెంటనే మేము వైద్యం చేయమన్నారు. మా తమ్ముడి దగ్గర లేవు. తెల్లవారులు నేను ఆసుపత్రి బయటే ఉన్నాను. తర్వాత మర్నాడు ఎవరో ఈ విషయాలు తీసుకుని డబ్బులు కట్టారు. అప్పటి నుంచి ట్రీట్మెంట్ చేయడం జరిగింది. ఇంకా మా విచారణలో అనుకున్నారు అందరూ, ఇంకా ఫాదర్ గారు తిరిగి రారు, వేరే కొత్త ఫాదర్ గారు వస్తారు, ఇక ఫాదర్ గారు బ్రతికి రావడం ఇక కష్టమే అని చెప్పి వాళ్ళు కూడా నిర్ణయించుకున్నారు. ఆగస్టు 17వ తారీఖున నేను పడిపోయాను. అక్టోబర్ 17వ తారీఖున ఆరోగ్యంగా నేను మరలా మా విచారణకు చేరుకున్నాను. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. దేవుని బిడ్డలారా, ఈ విధంగా దేవుడు ఈ రోజున మీతో మాట్లాడేటువంటి అవకాశాన్ని ఎవరిచ్చారు నాకు? ఆ ప్రభువే ఇచ్చారు. పరమ వైద్యుడైనటువంటి క్రీస్తు ప్రభువు. మాది రాజమండ్రి, గోదావరి విచారణకు చెందినటువంటి గురువుని నేను. ఈ విధంగా దేవుడు నాకు రెండవ అవకాశాన్ని బ్రతికి దేవునితో పాటు జీవించేటువంటి ఈ భాగ్యాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. అందుకనే ఒక కథ చెప్పాలనుకుంటున్నాను మీకు. ఈ 2 సంఘటనలు చెప్పిన తర్వాత ఒక కథ చెప్దాం అనుకుంటున్నాను. ఏంటంటే, చెరువులో చేపలు ఉన్నాయి. చెరువులో ఏమున్నాయి? చేపలు ఉన్నాయి. ఏమున్నాయి? చెరువులో చేపలు ఉన్నాయి. ఎండాకాలం చేపలు పడతాం మనం, అవునా కదా? ఎండాకాలం చేపలు పడతారు. అలాగే ఎండాకాలం చేపలు పట్టి చేపలు ఆ చెరువు అంతా ఖాళీ చేశారు. అందులో 2 చేపలు మాత్రం ఉన్నాయి. పెద్ద చేప ఒకటి చిన్న చేప దగ్గరికి వచ్చింది. 2 చేపలు ఉన్నాయి. అందులో ఉన్నటువంటి పెద్ద చేప చిన్న చేప దగ్గరికి వచ్చి చెప్పింది, తమ్ముడు, చెరువు అంతా ఖాళీ అయిపోయింది. చెరువు అంతా ఖాళీ అయిపోయింది కాబట్టి మన పని కూడా అయిపోతుంది. మనలో కూడా ఎవరో ఒకరు పట్టుకెళ్ళిపోతారు. మన జీవితం కూడా ముగిసిపోతుంది. బాధగా ఉంది తమ్ముడు అని చెప్పింది పెద్ద చేప. అప్పుడు చిన్న చేప అంది, దేవుడే చూసుకుంటాడులే అంది. ఏమంది? దేవుడే చూసుకుంటాడులే అంది. ఇలా వీళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు ఒక చేపలు పట్టేటువంటి గేలం వేసేటువంటి ఒక వ్యక్తి వచ్చి ఈ 2 చేపలను పట్టుకుని బొట్టలో వేసుకున్నాడు. 2 చేపలను పట్టుకుని బొట్టలో వేసుకున్నాడు.
అప్పుడు పెద్ద చేప అంది, తమ్ముడు నువ్వేదో చెప్పావు కానీ చెరువులో ఉన్న వాళ్ళం బొట్టలోకి వచ్చాము అంది. అప్పుడు చిన్న చేప ఏమని తెలుసా మరలా దేవుడే చూసుకుంటాడులే అంది. ఏమంది? గట్టిగా చెప్పాలి, సౌండ్ పెంచాలి. దేవుడే చూసుకుంటాడులే అంది. అప్పుడు ఈ బుట్టలో వేసుకున్నటువంటి 2 చేపలు తీసుకెళ్ళి సంతలో అమ్మేశాడు. అప్పుడు ఈ పెద్ద చేప అంది, తమ్ముడు నువ్వేదో చెప్పావు కానీ చెరువులో ఉన్నవాళ్ళు బుట్టలో ఉన్నవాళ్ళు సంతలోకి వచ్చాం. చెరువులో ఉన్నవాళ్ళు బుట్టలోకి వచ్చాం, బుట్టలో ఉన్నవాళ్ళు సంతలోకి వచ్చాం. అప్పుడు చిన్న చేప ఏమని చెప్పింది తెలుసా మరలా? దేవుడే. ఈ మాట గట్టిగా చెప్పాలి. ఏమని? దేవుడే చూసుకుంటాడులే అని చెప్పింది. అప్పుడు ఇలా అంటున్నప్పుడు ఆ చేపలు కొనడానికి ఒక వ్యక్తి వచ్చి వాటిని సంచిలో వేసుకున్నాడు కొనుక్కొని. అప్పుడు మళ్ళీ పెద్ద చేప ఏమని చెప్పింది? తమ్ముడు చెరువులో ఉన్నవాళ్ళు బుట్టలో ఉన్నవాళ్ళు సంతలో ఉన్నవాళ్ళు సంచిలోకి వచ్చామని చెప్పి. అప్పుడు ఈ సంచిలో అప్పుడు చిన్న చేప ఏమని చెప్పింది? దేవుడే చూసుకుంటాడులే, దేవుడే చూసుకుంటాడులే అని చెప్పినప్పుడు ఈ 2 చేపలు నేను తీసుకెళ్ళి ఇంటికాడ ఇచ్చి చేపల కూర వండమని చెప్పాడు. సరే అని చెప్పి చేపలను బయటపెట్టి కత్తిబడి పట్టుకొచ్చి కొంత వాటిని చేయడానికి ఏం వేస్తారు అక్కడ? బూడిదేనా? బూడిద అక్కడ వేసి రెడీ చేస్తున్నప్పటికీ ఇంట్లో చిన్న బాబు ఏడుస్తున్నాడంట ఉయ్యల్లో. వెంటనే వాళ్ళు ఊరుకోబెట్టడానికి లోపలికి వెళ్ళినప్పటికీ ఏమైందంటే వాన రాకడా ప్రాణం పోకడా ఎవరికి తెలియదు. ఒక్కొక్కసారి వర్షం వస్తుంది, తెలియదు మనకి ఎప్పుడు వస్తుంది. ప్రాణం పోవడం కూడా తెలియదు. అలాగే ఈమె లోపలికి వెళ్ళి ఉయ్యాలో ఉన్నటువంటి అబ్బాయిని ఏడిపిస్తే ఏం చేస్తుంది? ఊరుకోబెడుతుంది. పెద్ద వర్షం వచ్చింది, 2 కొట్టుకుపోయాయి. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. అప్పుడు చిన్న చేప చెప్పింది, దేవుడే చూసుకుంటాడులే, దేవుడే చూసుకుంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నేను చదివినటువంటి వాక్య భాగంలో లూకా శుభవార్తలో 12వ అధ్యాయంను మనం చదివినప్పుడు ఆ లిల్లీ పుష్పములు ఎట్లు పెరుగుచున్నావో చూడండి, అవి తమకే శ్రమపడుట లేదు, వస్త్రములు నేయుట లేదు, అయినను సకల వైభవముతో కూడినటువంటి సొలొమోను సైతము వాని సౌందర్యమును పొందలేదని మీతో చెప్పుచున్నాను. అల్ప విశ్వాసులారా, నేడు పొలములో పుట్టి రేపు పొయ్యిలో గిట్టు గడ్డి పోచన సైతము దేవుడు ఇట్లు తీర్చిదిద్దగా అంతకంటే ఎక్కువగా మిమ్ము గురించి ఆలోచింపడా. కావున ఏమి తినేదమా, ఏమి త్రాగిదమా అని మీరు కలత చెందకుడు. వీనన్నిటినీ ఈ లోకపు జనులు అన్యులు ఆలోచిస్తారు. ఏలైనా పరలోకమందుండు మీ తండ్రి మీ అవసరములల్లా గుర్తించును చాలమ్మ. ప్రభు అంటున్నాడు, లిల్లీ పూలకు ఆ సౌందర్యాన్ని, ఆ సువాసనను ఎవరిస్తున్నారు? దేవుడే ఇస్తున్నాడు. ఎంతో విజ్ఞానము కలిగినటువంటి సొలొమోను సైతము వాటిని చూసి ఆశ్చర్యపోయాడు. ఈరోజు పుట్టి రేపు గతించిపోయేటువంటి ఆ గడ్డి పువ్వులు ఎంత సౌందర్యాన్ని, ఎంత సువాసనను పొందుతుంటే తన పోలికలో తన రూపంలో కలగజేసినటువంటి నిన్ను గురించి దేవుడు ఆలోచించడా? కాబట్టి
ఏమి తిందామా, ఏమి భుజిందామా, ఏది సంపాదించుకుందామా, వీటి కోసం కాదు. దేవుని రాజ్యాన్ని, నీతిని వెతకండి, అప్పుడు మీకు కావలసినవన్నీ దేవుడు మీకు సమకూరుస్తాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆదికాండము 'ఆదికాండంలో దేవుడు మన ముందు ఒక వ్యక్తిని ఉంచుతున్నాడు. ఆ వ్యక్తి గురించి ఈరోజు మనం ప్రత్యేకంగా ఆలోచిద్దాం. ఆదికాండం 16వ అధ్యాయము 7వ వచనం. ఎడారియందు శూరునకు ప్రోవు మార్గములో నీటి బొగ్గ చెంత యావే దూత హాగారును చూచెను. అతడు, సారాయి దాసివగు హాగారు, నీవు ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి పోవుచున్నావు అని అడిగాను. ఆమె, నా యజమానురాలు సారాయి పోరు పడలేక పారిపోవుచున్నాను అని చెప్పాను. అంతటా యావే దూత ఆమెతో, తిరిగి నీ యజమానురాలు దగ్గరకు పొమ్ము, ఆమెకు అణిగి మణిగి ఉండుము, ఇంకను వినుము, నీ సంతతిని లెక్కకు మిక్కిలి అగునట్లు చేయుదును, నిశ్చయముగా విస్తరింపజేసేదను అని చెప్పాను. చాలమ్మ. ఇక్కడ దేవుని బిడ్డలారా, హాగారును చూస్తున్నాం. హాగారు గర్భవతి అయింది అబ్రహాము వల్ల. ఇది చూసినటువంటి సారాయి, నాకు బిడ్డలు లేరు, కానీ ఇదిగో మా దగ్గర ఉన్నటువంటి దాసియగు హాగారుకు బిడ్డలు పుట్టేటువంటి అవకాశం వచ్చింది. ఈమె బిడ్డల కంటే గర్వంతో నన్ను అవమానపరుస్తుందేమని చెప్పి బాధలు పెట్టి, అవమానపరిచి, ఇబ్బందులు పెట్టి, చాలా ఆమెను పలు విధాలుగా ఆమెను బాధలకు గురి చేస్తున్నప్పుడు ఆ పోరు పడలేక, ఆ బాధలు పడలేక దేవుడే దేవదూతను పంపించి, సారాయి దాసివగు హాగారు, ఏంటి ఎక్కడ పోతున్నావు, ఎందుకు ఇక్కడ తిరుగుతున్నావు, ఎందుకు ఈ బాధలు పడుతున్నావు, ఎందుకు ఈ ఎడారిలో అటు ఇటు తిరుగుతున్నావు అని అడిగి, నీ యజమానురాలు చెప్పినట్టుగా చెయ్యి. ఒకవేళ బాధ పెట్టినా, ఇబ్బందులు పెట్టినా అణిగి మణిగి ఉండు. నీకు పుట్టేటువంటి బిడ్డ సంరక్షణలో ఉండాలి, నీ సంతతిని విస్తరింపజేస్తాను. కాబట్టి నీ సంతతి విస్తరింపబడాలి, కాబట్టి నువ్వు తిరిగి వెళ్ళి అణిగి మణిగి ఉండనప్పుడు ఆమె ఏమని బాధతో ఆమె దేవుడి సహాయాన్ని అడుగుతూ ఏమని ప్రార్థన చేసిందంటే, చూచుచున్న దేవుడవయ్యా, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన, చూచుచున్న దేవా ఆరాధన, చూచుచున్న దేవా ఆరాధన, చూచుచున్న దేవా ఆరాధన. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. బిడ్డలారా, చూచే దేవుడు మన దేవుడు. హాగరు కూలికొని ఒక దాసిగా పట్టుపోసుకుంటుంది. తన యజమానురాలు మాట వింది, గర్భవతి అయింది. మళ్ళీ యజమానురాలే తను బాధపడుతుంటే తట్టుకోలేక పారిపోయినప్పుడు దేవుడు విడిచిపెట్టాడా? విడిచిపెట్టలేదండి. దేవుడు విడిచిపెట్టలేదు.
మరలా పంపించాడు అణిగిమణిగుండు అని చెప్పి మరలా ఆమె సంతతి విస్తరింప చేయగా దేవుడు సహాయం చేశాడు. నేను ఇందాక చెప్పినటువంటి సంఘటనలో ఆ మేకల కృష్ణ అనేటువంటి వ్యక్తి వాళ్ళు కుటుంబం ప్రార్థన చేసినప్పుడు ఆమె ప్రార్థనకు వచ్చింది. ఆ ప్రార్థన చేస్తుందా నేను చూడలేదు. దేవుడు చూశాడు. ఆమె కన్నీటి ప్రార్థన చూశాడు. రాయప్ప అనేటువంటి వ్యక్తిని పంపించాడు. వడ్డీ లేకుండా తర్వాత మీకు ఉన్నప్పుడు ఇవ్వచ్చులే, మీ పంట వచ్చిన తర్వాత ఇవ్వచ్చు అని చెప్పి 50,000 కోల్పే చెప్పించు సహాయపడేలా చేశాడు. చూచుచున్న దేవుడండి. అలాగేనండి యాక్సిడెంట్ జరిగి నేను పడిపోయినప్పుడు ఎవరు చూశారు? దేవుడే చూశాడు. అందుకే ఆ చేప ఉంది దేవుడే చూసుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఏమేం దేవుడు బిడ్డలారా, యెషయా గ్రంథము 38వ అధ్యాయం 1 నుంచి 5 వరకు వచనాలు చూద్దాం. యెషయా గ్రంథము 38వ అధ్యాయము 1 నుంచి 5 వరకు వచనాలు. ఆ రోజులలో హిజ్కియా జబ్బుపడి ప్రాణాపాయ స్థితిలో ఉండెను. అప్పుడు యెషయా అనేటువంటి ప్రవక్త రాజును చూడవచ్చి, హిజ్కియా ప్రభు యొక్క సందేశం ఇది, నీ కార్యములను చక్కబెట్టుకొనుము, నీవిక బ్రతుకవు అని చెప్పాను. హిజ్కియా ఈ వార్త వినగానే గోడవైపు ముఖము తిప్పుకొని, ప్రభు ఎన్నాళ్ళు నేను నిన్ను భక్తితో చిత్తశుద్ధితో సేవించితిని కదా, నీ చిత్తము చెప్పున నడుచుకొంటిని కదా అని ప్రార్థన చేయుచు మిక్కిలి విలపించెను. ప్రభువు యొక్క స్వరము యెషయాతో ఇట్లు పలికెను, మరలా నీవు హిజ్కియా దగ్గరకు వెళ్ళి అతనితో ఇట్లు చెప్పుము, నీ యొక్క పితరులకు దావీదు దేవుడైన నా వాక్కిది, నేను నీ ప్రార్థన వింటిని, నీ కన్నీరు చూచితిని, నేను నీ ఆయుష్తును ఇంకా నేను పొడిగింతును. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడు మనకి హిజ్కియాను చూపిస్తున్నాడు. హిజ్కియా ఎవరు? ఆమోస్ కుమారుడు. హిజ్కియా ఎవరు? ఆమోస్ కుమారుడు. ఆమోస్ ఏం చేసేవాడు? దేవుని ఆలయంలో పాడు చేసేవాడు. దేవుని ఆలయాన్ని ఇతర దేవతల విగ్రహాలతో నింపేవాడు. దేవుని ఆలయాన్ని అమంగళం చేసేవాడు. దేవుని యొక్క ఆలయాన్ని పరిశుద్ధంగా ఉంచేవాడు కాదు. అతని కడుపును పుట్టాడు హిజ్కియా. చూడండి, గంజాయి వనంలో తులసి మొక్క అంట, తులసి మొక్క పుట్టిందంట. అలాగే ఆమోసు కడుపును పుట్టాడు హిజ్కియా. కానీ ఎటువంటి వాడంటే భక్తిపరుడు, దేవుని పట్ల భయభక్తులు కలిగిన వాడు, చిత్తశుద్ధితో దేవుని కొలిచేవాడు, చిత్తశుద్ధితో ప్రార్థించేవాడు, దేవుని యందు నమ్మకము కలిగి జీవించేవాడు హిజ్కియా. అటువంటి హిజ్కియాకు జబ్బు చేసింది. అటువంటి హిజ్కియాకు మరణకరమైనటువంటి రోగం వచ్చింది. అటువంటి హిజ్కియాకు మరణం సమీపించింది. అప్పుడు దేవుడు యెషయా ప్రవక్తను పంపించి, యెషయా హిజ్కియా రాజుతో మాట్లాడు, హిజ్కియా కార్యాలు చక్కబెట్టుకోమని చెప్పు. హిజ్కియాకు వచ్చినటువంటి అనారోగ్యం వలన ఇక చనిపోతాడు, ఈ తర్వాత చావు అనేది దగ్గరగా ఉందని హిజ్కియాకు తెలియచేయమని చెప్పినప్పుడు యెషయా ప్రవక్త వచ్చి అన్నాడు, హిజ్కియా
ఇక నీ పని అయిపోయింది, ఇక నువ్వు చనిపోతావు, ఇది దేవుడే చెప్పాడు ఈ మాట నాతో నీకు చెప్పమని, కాబట్టి నువ్వు సిద్ధంగా ఉన్నప్పుడు ఉండు అని చెప్పినప్పుడు హిజ్కియా ఏం చేశాడు తెలుసా? ఆ కన్నీటి ప్రార్థన చేశాడండి. గోడ వైపు ముఖం తిప్పుకుని ఏడ్చాడండి. ఏడ్చి అంటాడు, ఏమంటాడు? ఎన్నాళ్ళుగా ప్రభువు నేను భక్తితో చిత్తశుద్ధితో నిన్ను సేవింపలేదా? నీ చిత్తము చప్పున నేను నడుచుకొనలేదా అని ప్రార్థన చేయొచ్చు, దేవుని సన్నిధిలో విలపించాడండి. అప్పుడు వెంటనే దేవుడు ఆ ప్రార్థన విని ఆ కన్నీటిని చూచి వెంటనే ప్రభు యెషయా ప్రవక్తను పంపించి నీకు ఆయుష్ను ఆరోగ్యాన్ని ఇస్తున్నాను అన్నాడు. 15 సంవత్సరాల మరలా ఆయుష్ను ఆరోగ్యాన్ని ఇస్తానన్నాడు దేవుడు. దేవుడు హిజ్కియా యొక్క కన్నీరు చూచాడండి. హిజ్కియా యొక్క కన్నీరు చూశాడండి దేవుడు. హిజ్కియా యొక్క ప్రార్థన చూశాడండి దేవుడు. హిజ్కియా యొక్క నీతి గల జీవితాలు చూచాడు దేవుడు. అందుకే దేవుడు ఆయుష్ను ఆరోగ్యాన్ని హిజ్కియాకి ఇస్తున్నాడు. దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా నేనేం చెప్పాను దేవునితో అంబులెన్స్లో వెళ్తున్నప్పుడు, నేను నిజంగా నీకు పనిచేసేటువంటి వ్యక్తిని అయితే, నిజంగా నేను బ్రతికిన తర్వాత పని చేస్తానని నువ్వు అనుకుంటే బ్రతికించు, లేకపోతే వద్దు. నీకు ఇష్టమైతేనే, నేను పని చేయగలను అనుకుంటేనే బ్రతికించు అని దేవుణ్ణి అడిగాను అంబులెన్స్లో వెళ్తున్నప్పుడు. దేవుడు ఆరోగ్యాలు ఇచ్చాడు. ఈరోజు మా ఫాదర్లు అందరూ అన్నారు, ఇక నువ్వు విచారణలో పని చేయలేవులే, ఉండిపో, వద్దులే, ఇంక విచారణకి వెళ్ళొద్దు అన్నారు. నేను అన్నాను, దేవుడు నన్ను నడిపిస్తాడు. దేవుడు నా కారు ఎలాగున్నానంటే అప్పుడు సన్నగా అయిపోయాను, స్కెల్టన్ అస్థిపంజరంలో అయిపోయాను. చూసేవాళ్ళు కూడా నన్ను చూసి ఆసుపత్రికి వచ్చి వెళ్ళిపోతున్నారు. నేను పిలిచాను వాళ్ళని, ఎక్కడికి వెళ్తున్నారని. జోజిబాబు ఫాదర్ గారిని చూడడానికి వెళ్తున్నానంటే నేనే అని చెప్పాను. ఆ విధంగా తయారయ్యాను నేను. ప్రియమైన దేవుని బిడ్డలారా, హిజ్కియాని కన్నీటిని చూశాడు దేవుడు. హాగరు యొక్క కన్నీటిని చూశాడు దేవుడు. హాగరు యొక్క బాధను చూశాడు దేవుడు. దేవుడు ఇశ్రాయేలు ప్రజల యొక్క బాధను చూసి మోషేతో అన్నాడు, మండుచున్న పొద నుండి, మోషే, నా ప్రజలు బాధపడుతున్నారయ్యా, నా ప్రజలు ఫారో దగ్గర ఇబ్బందులు పడుతున్నారయ్యా, నా ప్రజలు బానిసలుగా బ్రతుకుతున్నారయ్యా, వెళ్ళు వాళ్ళతో మాట్లాడు, వాళ్ళు విడిపించు అన్నాడు. నేను నత్తివాడిని ప్రభువా, వాళ్ళతో నేను ఏమని మాట్లాడనంటే అన్నాడు, నేను అబ్రహాము దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి, యాకోబు దేవుణ్ణి, నేను ఉన్నవాడను. చెప్పలు కొట్టండి అందరూ. దివస ప్రసాదములో ఉన్నటువంటి ప్రభు, దివస ప్రసాదములో ఉన్నటువంటి ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. మోషేతో మాట్లాడినటువంటి ప్రభు, హిజ్కియా కన్నీరు చూసినటువంటి ప్రభు, ఆగరు యొక్క బాధను చూసుకున్నటువంటి ప్రభు, దివస ప్రసాద్ ప్రభు మన మధ్య ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎవరు ప్రార్థన దేవుడు వింటాడు ఇక్కడ? ఎవరైతే నీతి కలిగి, ఎవరైతే ప్రార్థనా పరులుగా దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ ఉంటారో వారి ప్రార్థన దేవుడు ఉంటాడండి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఎవరున్నా లేకపోయినా దేవుడు నీ పక్షాన ఉంటే, దేవుడు నీ పక్షాన నా పక్షాన ఉంటే మనకి అంతా కూడా విజయమే. మనకెవరున్నా ఎవరు లేకపోయినా ఎవరు మన పక్షాన ఉండాలి? ఆ దేవుడు మన పక్షాన ఉంటే మనకి ఎదురు లేదు అన్న విషయాన్ని మనం గ్రహించుకోవాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం.
దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం. కనుక రాజు దానియేలును తీసుకుని పోయి సింహముల గుంటలో పడవేయమని ఆజ్ఞ ఇచ్చెను. అతడు దానియేలుతో, నీవు ఎంతటి విశ్వాసముతో సేవించు దేవుడు నిన్ను కాపాడునుగాక నేను. అంతటా ఒక బండను తీసుకుని వచ్చి సింహముల గుంట కన్నముపై పెట్టిరి. దానియేలుకు సంబంధించిన నియమమును ఎవరును మార్చకుండుటకు గాను ఆ బండపై రాజముద్రను వేసిరి. అంతటా రాజు తన భవనమునకు వచ్చి నిద్ర లేకుండా ఆ రాత్రి గడిపాను. అతడు ఆహారము పుచ్చుకొనలేదు, వినోదమును తిలకింపలేదు. మరునాడు వేకువనే రాజు నిద్ర లేచి గబగబా సింహముల గుంట వైపు వెళ్ళెను. దాని చెంతకు రాగానే అక్కడ సజీవుడై ఉన్న దేవుని సేవించు దానియేలు, నీవెంతటి విశ్వాసముతో కొలుచు దేవుడు సింహముల బారి నుండి నిన్ను రక్షించెనా అని ఆందోళనతో అడిగాను. చాలమ్మ, ఇక్కడ దానియేలు భక్తుని చూస్తున్నామండి. దానియేలు రోజుకి ఎన్నిసార్లు ప్రార్థన చేసేవాడు? 3 సార్లు. మనం రోజుకి ఎన్నిసార్లు భోజనం చేస్తాం? 3 సార్లు. అదే కూర బాగుంటే తింటాం. ఎన్నిసార్లు ప్రార్థన చేస్తాం మనం? అలవాటు ఉందా మనకు ప్రార్థన చేయడం? ఎన్నిసార్లు ప్రార్థన చేస్తాం? త్రికాల జపం ఎన్నిసార్లు చెప్పాలి? త్రికాల జపము ఎన్నిసార్లు చెప్పాలి? 3 సార్లు చెప్పాలి. భోజనం చేసే ముందు ప్రార్థన చేయాలి, భోజనం తర్వాత ప్రార్థన చేయాలి, నిద్ర లేచే ముందు ప్రార్థన చేయాలి, పడుకునే ముందు కూడా ప్రార్థన చేయాలి, పనికి వెళ్ళినప్పుడు ప్రార్థన చేయాలి, పని అయిన తర్వాత కూడా ప్రార్థన చేయాలి, ప్రయాణానికి వెళ్ళే ముందు ప్రార్థన చేయాలి, ప్రయాణం నుంచి వచ్చిన తర్వాత కూడా ప్రార్థన చేయాలి. ఎందుకంటే మన జీవితం, మన బ్రతకడానికి కారణం దేవుడే, మనం జీవించడానికి కారణం దేవుడే, మన పంట పండాలన్నా దేవుడే కారణం, మన జీవించి ఉండాలన్నా దేవుడే కారణం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దానియేలు రోజుకి 3 సార్లు ప్రార్థన చేసేవాడు. 3 సార్లు ప్రార్థన చేసేటువంటి దానియేలుని సింహాల బోన్లో వేసినా సరే సింహాల నూళ్ళను దేవుడు మూసేశాడు. సింహముల నోళ్లను దేవుడు మూసివేశాడు. దానియేలును సింహపు బోనులో కాపాడినది దానియేలును సింహపు బోనులో కాపాడినది నీవే కదా, జల ప్రళయములో కాచిన జల నోవాను కాచిన బలవంతుడవు నీవే కదా. ప్రేమైన దేవుని బిడ్డలారా, దానియేలును సింహాల బోన్ నుంచి కాపాడినటువంటి దేవుడు. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం ఎవరి మీద ఆధారపడి జీవించాలి? దేవుని మీద ఆధారపడి జీవించాలి. అందుకనే దేవుని బిడ్డలారా, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 5 నుంచి 10వ వచనం ఒకసారి చదువుదాం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 5వ వచనం నుంచి 10వ వచనం వరకు. ఇర్మియా గ్రంథము. ప్రభు ఇట్లా అనుచున్నాడు, నన్ను విడిచిపెట్టి, ఇలా జాగ్రత్తగా అందరూ జాగ్రత్తగా వినాలి ఈ వాక్యాన్ని. నన్ను విడనాడి నరుని మీద ఆధారపడేవాడు అమ్మా శాపగ్రస్తుడు.
చదవమ్మా. అతడు నరుని మీద ఆధారపడేవాడు, నా మీద ఆధారపడినవాడు ఎడారిలో ఎదిగేటువంటి తుప్ప వంటి వాడు. అతనికి ఎట్టి మేలును కూడా కలగదు. ఆ తుప్ప ఎండి ఉన్న శ్మశానములో ఏమీ పెరుగని చవుడు పర్రలో నీరు దొరకనటువంటి చోటులో ఎదుగును. కానీ ప్రభువును నమ్మి నాపై ఆధారపడువానిని నేను దీవించను. చాలమ్మా. చేప ఏమంది? దేవుడే చూసుకుంటాడు అంది. హాగరు సారాయి యొక్క యజమానురాలు యొక్క మాట ప్రకారం జీవించింది కాబట్టి దేవుడు ఆమె ప్రార్థన విన్నాడు, ఆమెను చూశాడు, ఆమె వైపు చూశాడు. అదేవిధంగా హిజ్కియా కన్నీళ్లు దేవుడు చూశాడు, హిజ్కియా యొక్క ప్రార్థన దేవుడు చూశాడు. ఈ విధంగా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు దానియేలు సింహాల బోనులో వేసిన దేవుడు ఆదుకున్నాడు. కాబట్టి మనం ఎవరి మీద ఆధారపడి జీవించాలండి? దేవుని మీద ఆధారపడి జీవించాలి. దానియేలు రోజుకు 3 సార్లు ప్రార్థన చేసేవాడు కాబట్టి దానియేలుని సింహముల గొంటలో వేసిన సింహముల యొక్క నోళ్లను దేవుడు మూసివేసి దేవుడు ప్రాణాపాయ స్థితి నుంచి దానియేలుని కాపాడాడు. మన జీవితంలో కూడా ఎటువంటి వారుగా ఉండాలి? మనం ప్రార్థనాపరులుగా జీవించాలి. ఒకసారి నా దగ్గరికి 2 భార్యాభర్తలు వచ్చారు. వారిద్దరు పిల్లల్ని తీసుకుని, మాస్టర్ బాగున్నారా? బాగున్నాను ఫాదర్ గారండి. మీ అబ్బాయి ఏం చదివాడు? ఇంజనీరింగ్ అండి. అమ్మాయి ఏం చదివింది? డాక్టర్ చదివిందండి. వెరీ గుడ్, బాగుంది. ఫాదర్ గారండి, మా అబ్బాయికి 4-5 భాషలు వచ్చండి. వెరీ గుడ్, సంతోషం. మా అమ్మాయి కూడా రష్యాలో డాక్టర్గా చేసిందండి, రష్యన్ భాష కూడా తెలుసండి. వెరీ గుడ్. సరే మంచిది మాస్టారు, టీ తాగండి. తాగారు. ప్రార్థన చేయండి అని అడిగారు నన్ను. సరే, నేను ప్రార్థన చేసే ముందు మీ అబ్బాయిని అమ్మాయిని కూడా ప్రార్థన చేయమనండి. వారు కూడా చిన్న చిన్న ప్రార్థన చేసిన తర్వాత అప్పుడు నేను ఆశీర్వాద ప్రార్థన చేస్తానన్నప్పుడు వాళ్ళు అన్నారు, ప్రార్థన చేయడం రాదని ఫాదర్ గారండి మాకు. బీటెక్ చదవడం వచ్చు, డాక్టర్ చదవడం వచ్చు, కానీ ప్రార్థన చేయడం రాదు. దేవుని బిడ్డలారా, ఇది సిగ్గుపడవలసినటువంటి విషయం. మనకి ప్రాణాన్ని ఇచ్చింది దేవుడు, ఊపిరి పోసింది దేవుడు, బ్రతికిస్తున్నది దేవుడు, బ్రతుకుతున్నది దేవుని వలన. బీటెక్ చదువుతాం, డాక్టర్ చదువుతాం, మనకు అన్నీ తెలుసు. మనకి ప్రార్థన చేయడం రాకపోతే సిగ్గుపడవలసినటువంటి విషయం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారు, దేవునికి కావాల్సింది మోకరించి ప్రార్థించేవారు కావాలి. దేవునికి ఎవరు కావాలి? మోకరించి ప్రార్థించేవారు దేవునికి కావాలి. తన మాట వినేవారు దేవునికి కావాలి. తన మాట ప్రకారం జీవించేవారు దేవునికి కావాలి. దేవుని యొక్క వాక్యాలు చదివేవారు దేవునికి కావాలి. అటువంటి వారికి సింహపు పిల్లలంట, సింహపు పిల్లలు ఆకలితో బాధపడతాయేమో కానీ నాయందు భయభక్తులు కల వారిని దేవుడు నిద్రపోతున్నప్పుడు కూడా సంపదలిస్తాడంటండి. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. ఫాదర్ గారు ప్రతిరోజు కూడా చూస్తుండేవారు. ఒక అడుక్కునేటువంటి వ్యక్తి ప్రతిరోజు గుళ్ళోకి వచ్చేవాడంట. ప్రతిరోజు గుళ్ళోకి వచ్చేవాడు, రోజు గుడికి వచ్చి వెళ్ళిపోతూ ఉండేవాడు. అప్పుడు అనుకున్నారు, చాలాసార్లు అడిగారు, చాలాసార్లు చూశారు అతన్ని. అతను వచ్చాడు, అక్కడికి నిలబడతాడు, వెళ్ళిపోతాడు. గుడికి వస్తాడు, నిలబడతాడు, వెళ్ళిపోతాడు. అప్పుడు ఒకరోజు ఏమైందంటే ఇతనికి అనారోగ్యం చేసి గవర్నమెంట్ ఆసుపత్రిలో జాయిన్ చేశారు. ఆ ప్రక్కన చాలామంది కూడా ఆసుపత్రిలో జాయిన్ అయి ఉన్నారు. ఆసుపత్రిలో మన వాళ్ళు, మన చుట్టాలు, మన బంధువులు ఎవరైనా జాయిన్ అయితే ఆసుపత్రిలో ఉంటే మనం చూడడానికి వెళ్తాం కదా. అలాగ అందరూ వెళ్ళేవారు.
ఈ ఆసుపత్రిలో జాయిన్ అయ్యే వాళ్ళ దగ్గరికి అందరు వెళ్ళేవారు, కానీ ఈ ఒక్కడు బిచ్చగాడు ఎవరు లేనటువంటి వ్యక్తి దగ్గరికి ఎవరు వెళ్ళేవారు కాదు. అప్పుడు ఈ బెడ్ పక్కన ఉన్నటువంటి వ్యక్తి అడిగాడంట, ఏవయ్యా మా దగ్గరికి ప్రతిరోజు ఎవరో ఒకరు వస్తున్నారు, ఎవరో ఒకరు వచ్చి వెళ్తూనే ఉన్నారు, మరి నీ దగ్గరికి ఎవరో రావట్లేదు చూస్తున్నాం కదా, నీకేం బాధ కలగట్లేదా అన్నాడంట. అప్పుడు ఈ వ్యక్తి చెప్పాడంట, ఎవరు చెప్పారు నీకు ఎవరు రావట్లేదని? మీకు ఒక విషయం తెలుసా, నేను ప్రతిరోజు గుడికి వెళ్ళేవాడిని, ప్రతిరోజు గుడికి వెళ్ళి యేసయ్యా ఇదిగో జాన్ను వచ్చాను ఏమని అడిగి చెప్పేవాడు, యేసయ్యా జాన్ను వచ్చాను అని చెప్పి వెళ్ళిపోయేవాడు. అలా ప్రతిరోజు కూడా యేసయ్యా జాన్ను వచ్చాను అని చెప్పి వెళ్ళిపోయేవాడు. మళ్ళీ మర్నాడు వచ్చేవాడు, యేసయ్యా జాన్ను వచ్చాను వెళ్ళిపోయేవాడు. అలాగే యేసయ్యా జాన్ను వచ్చాను వెళ్ళిపోయేవాడు. కాబట్టి ప్రతిరోజు 12 అయినప్పటికీ ప్రభువు అతని దగ్గరికి వెళ్ళి, జాను నీ దగ్గరికి వచ్చాను, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, జాను నీ దగ్గరికి వచ్చాను, జాను నీ దగ్గరికి వచ్చాను. యేసయ్య నా దగ్గరికి వస్తే నా చుట్టాలు చాలామంది రావచ్చు, ఏదో ఆపిల్ పళ్ళు వచ్చేమో, యాపిల్ పళ్ళు వచ్చేమో, లేకపోతే అరటి పళ్ళు వచ్చేమో, లేకపోతే రొట్టె వచ్చేమో, అంతే. కానీ యేసయ్య వచ్చాడు నా దగ్గరికి. యేసయ్యే జీవించుచున్న దేవుడు, జీవము గల దేవుడు, జీవమిచ్చే దేవుడు. ఆయనే నా దగ్గరికి వచ్చాడు, నాకు ఆరోగ్యం ఇచ్చాడు, నన్ను నడిపిస్తున్నాడని చెప్పి ఆ వ్యక్తి చెప్పాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ విధంగా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో మనం ఎప్పుడు కూడా దేవుని మీద ఆధారపడి జీవించాలి. దేవుని మీద ఆధారపడి జీవించని వాడు శాపగ్రస్తుడు. దేవుని మీద ఆధారపడి జీవించేవాడు దేవుని యొక్క అనుగ్రహాలను పొందుతాడు. అందుకనే నిర్గమకాండము 17వ అధ్యాయము, నిర్గమకాండము 17వ అధ్యాయము 8వ వచనం నుంచి 16వ వచనం వరకు. రెఫీదీము దగ్గర అమలేకీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధము చేసిరి. అంతటా మోషే యెహోషువతో, నీవు తగిన వీరులను ఎన్నుకొని రేపు పొద్దుట అమలేకీయులతో యుద్ధము చేయబొమ్ము, నేను దైవదండము చేతపట్టుకుని కొండ శిఖరమున నిలిచెదను అని చెప్పాను. యెహోషువ మోషే చెప్పినట్లుగానే చేసి అమలేకీయులను ఎదుర్కొనుటకు వచ్చాను. మోషే అహరోను హూరు కొండపైకి వెళ్ళిరి. ఈ ముగ్గురు. మోషే చేతులెత్తినంతసేపు యుద్ధములో ఇశ్రాయేలీయులదే పై చెయ్యిగా ఉండెను. మోషే చేతులు దించినప్పుడు అమలేకీయులు గెలిచిరి. మోషే చేతులు బరువెక్కి అంతటా అహరోను హూరు ఒక రాతిని తెచ్చి వేసిరి. మోషే దాని మీద కూర్చుండెను. అహరోను హూరు చెరి యొక్క వైపు నిలవబడి మోషే చేతులను ఎత్తి పట్టుకుని ప్రొద్దుగూకు వరకు అవి అట్లే నిలిచెను. యెహోషువ అమలేకీయుల బలగమును తన కత్తి పదునకు బలి చేసెను. అప్పుడు యావే యుద్ధము చిరస్మరణీయముగా ఉండుటకై గ్రంథమున రాసించుమని చెప్పాను. చాలమ్మా. ప్రేమ దేవుని బిడ్డలారా, వింటున్నారా? నిద్రపోతున్నారా? మాట్లాడుకుంటున్నారా? వింటున్నారా?
చూడండి, నేను అక్కడ విచారణలో పనిచేసినప్పుడు పూజకి వెళ్ళి తిరిగి వచ్చినప్పుడు రాత్రుళ్ళు ఒక కర్రను పట్టుకుని ఎవరినన్నా కర్ర అడిగి తెచ్చుకునేవాళ్ళు. ఎందుకు? ఈ దారిలో వస్తుంటే కుక్కలు మా వెంట పడేవి. అందుకని నాతో ఉన్నటువంటి ఉపదేశ మాస్టర్తో చెప్పేవాడిని, ఒక కర్ర సంపాదించిన మాస్టర్ కర్ర పట్టుకుని వెళ్దామని చెప్పి. కర్ర లేకపోతే మేము వెళ్ళలేము, ఎందుకంటే కుక్కలు మా వెంట పడతాయి, మీద పడతాయి, ఆ భయం. కాబట్టి పూజకి వెళ్ళి తిరిగి వచ్చినప్పుడు ఒక కర్ర సంపాదించిన మాస్టర్ అని చెప్పి ఆ కర్ర పట్టుకుని తిరిగి వెళ్ళేవాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు చెప్పానంటే ఈ విషయం, ఇశ్రాయేలు ప్రజలు మోషే నాయకత్వంలో పాలు తేళ్లు ప్రవహించే దేశానికి వెళ్తున్నారు. వారికి పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై దేవుడు నడిపిస్తున్నాడు. అన్నం లేనప్పుడు ఆకాశాన్ని నుంచి మన్నాను కురిపిస్తున్నాడు. నీళ్లు లేనప్పుడు బండ నుంచి నీరిస్తున్నాడు. వారి దగ్గర ఆయుధాలు లేవు. ఇప్పుడు పరీక్ష రాయడానికి వెళ్తున్నప్పుడు ఏముండాలి? ప్యాడ్ ఉండాలి, పెన్ ఉండాలి. ఏమి లేకుండా చేతులు ఒప్పుకుంటూ వెళ్తే, పోనీ వరి కోత కోయడానికి వెళ్తున్నప్పుడు ఏముండాలి? కొడవలు ఉండాలి. అవునా? ఊపుకుంటూ వెళ్తే ఏమంటారు? కొడవలు లేకుండా వెళ్తే ఏమంటారు? ఎందుకు వచ్చావు అంటారు కదా. అలాగే వీళ్ళు కూడా ఇశ్రాయేలు ప్రజలు, వారు దగ్గర చేతిలో ఏమీ లేవు. వాళ్ళు మోషే నాయకత్వంలో నడిచి వెళ్తున్నప్పుడు అమలకేయులు అనేటువంటి వీరులు వారి మీదకి యుద్ధానికి వస్తున్నారు. యుద్ధంలో గెలవాలి. ఏం చేయాలి? ఆయుధాలు లేవు. అప్పుడు మోషే ఏం చేశాడు తెలుసా? మీరు యుద్ధానికి వెళ్ళండి అని చెప్పి మోషే కొండపైకి వెళ్ళి చేతులెత్తి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే చేతులెత్తి ప్రార్థన చేస్తూ ఉన్నాడో, చేతులు ఎత్తినంతసేపు కూడా ఆయుధములు లేకపోయినా ఇశ్రాయేలు ప్రజలే గెలిచారు. ఎప్పుడైతే మోషేకు చేతులు బరువెక్కి దించేశాడో అమలకేయులు గెలిచేవారు. ఆఖరికి హూరు ఇంకా యెహోషువ ఇద్దరు కలిసి ఏం చేశారంటే, ఆ 2 బండరాలను తెచ్చి మోషే చేతుల కింద పెట్టారు. ఈ విధంగా మోషే చేతులెత్తి ప్రార్థన చేశాడు. ఇశ్రాయేలు ప్రజలకే విజయాన్ని కలిగింది. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, చేతులెత్తి ప్రార్థన చేయాలి. చేతులెత్తి ప్రార్థన చేయడం అంటే ఏంటి? దేవుని మీద ఆధారపడడం. దేవా, నా జీవితం నీదే, నా బ్రతుకు నీదే, నా ప్రాణం నీదే, నాకున్నవన్నవి నీవే. ప్రభు, నీ మీద ఆధారపడుతున్నానయ్యా, నీ సహాయం కోరుతున్నానయ్యా అని చెప్పి చేతులెత్తి ప్రార్థించాలి దేవుని బిడ్డలారా. అందుకే గురువు కూడా, ఫాదర్ గారు కూడా పూజ చేసినప్పుడు చేతులెత్తే పూజ చేస్తారు. అందుకే పరలోక ప్రార్థన చెప్పినప్పుడు మనం కూడా చేతులెత్తే ప్రార్థన చేయాలి. అదేవిధంగా నువ్వు కుటుంబ ప్రార్థన చేస్తున్నప్పుడు చేతులెత్తి ప్రార్థన చేయి. దేవుని మీద ఆధారపడేవాడు దీవింపబడతాడు, ఆస్వాదింపబడతాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకనే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నరుని మీద ఆధారపడేవాడు శాపగ్రస్తుడు. దేవుని మీద ఆధారపడేవాడికి దేవుడు దీవింపబడతాడని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు మనతో. అందుకే ఈరోజు గిడిజామ గ్రామంలో ఉన్నటువంటి నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. చూచుచున్న దేవుడు నిన్ను చూస్తాడు, నీ వైపు చూస్తాడు. నీ కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితులు దేవునికి తెలుసు, నీలో ఉన్నటువంటి బలహీనతలు దేవునికి తెలుసు, నీ ఆర్థిక పరిస్థితి దేవునికి తెలుసు, నీకున్నటువంటి బాధలు ఇబ్బందులు అన్నీ కూడా దేవునికి తెలుసు. కాబట్టి ఆ చూచుచున్నటువంటి దేవుడు మన యొక్క ఆ కన్నీరు చూడాలి అంటే, మన ప్రార్థనకు జవాబు ఇవ్వాలంటే కుటుంబ ప్రార్థన
మన కుటుంబాల్లో ఉండాలండి. కుటుంబ ప్రార్థన కలిగి ఉండాలి మనం. నేను ముందుగా చెప్పినట్లుగా 50,000 కావాలి. కొడుకు ఆసుపత్రిలో ఉన్నాడు. 50,000 లేకపోతే బయటికి వెళ్ళిపోమని డాక్టర్లు చెప్తున్నారు. తల్లి ఆరాధనలో కన్నీటితో ప్రార్థన చేసింది. మళ్ళీ ఆరాధన అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళి కన్నీటితో మోకరించి చేతులెత్తి ప్రార్థన చేసింది. దేవుడు అవసరాన్ని తీర్చాడు. దేవుడు అవసరంలో ఆదుకున్నాడు. దేవుడు వారి అవసరానికి దేవుడు తగినటువంటి సహాయాన్ని అందించాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనకెన్నో కష్టాలు ఉండొచ్చు. కష్టాలు లేనటువంటి కుటుంబం ఎక్కడ ఉందండి? కష్టాలు లేనటువంటి కుటుంబం ఉందా? కష్టాలు లేని కుటుంబం లేదు. మనకెన్నో ఆర్థికమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి. మనకెన్నో ఆర్థికమైనటువంటి సమస్యలు ఉన్నాయి. మనం అనుకున్నటువంటివి కూడా చాలాసార్లు జరగటం లేదు. చాలాసార్లు మనం పడుకున్నటువంటి తలగడ కూడా ఒక్కోసారి కన్నీటితో ఎవరికి చెప్పుకోలేక కన్నీటితో తడిచిపోయినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఎవరికి చెప్పుకున్నా తీర్చలేరు. ఎవరికి చెప్పుకున్నా వాళ్ళకి చెప్పుకుంటారు. అవునా? ఎవరికి చెప్పినా తీర్చలేరు. వాళ్ళకి చెబుతారు. మన బ్రతుకుని ఎంచుతారు. కానీ దేవుడు మాత్రం అటువంటి వాడు కాదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజల యొక్క కన్నీటిని బాధలను చూసి మోషేని పంపించాడు దేవుడు. రోజుకు 3 సార్లు ప్రార్థన చేసేటువంటి దానియేలుని సింహాల బోన్లో వేసినప్పుడు సింహాల నోలు మూయించాడు దేవుడు. దేవుని బిడ్డలారా, మన దేవుడు చూచుచున్న దేవుడు. అందుకే దేవుడు ప్రతి 2వ శుక్రవారం దివస ప్రసాద రూపంలో నిన్ను నన్ను చూడడానికి వస్తున్నాడు. ఎంతమంది మనం ఆ ప్రభువుని చూడడానికి వస్తున్నాం? దేవుని బిడ్డలారా, మనం దేవునితో పాటు ఉంటే, ఇందా చెప్పాను నేను, ఎవరున్నా లేకపోయినా దేవుడు నీ పక్షాన ఉంటే, దేవుడు నీతో ఉంటే నీ జీవితంలో నా జీవితంలో ఎన్నో విజయాలు పొందుతాం. అందుకనే ప్రేమైన దేవుని బిడ్డలారా, సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 40వ వచనం వరకు ఒకసారి చూద్దాం. 40వ వచనం నుంచి మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 40వ వచనం నుంచి. దావీదు తన కర్ర చేత పట్టుకునేను ఏటి ఒడ్డు నుండి 5 నున్నటి రాళ్ళను ఏరుకొని సంచిలో వేసుకునేను. ఒడిసెల తీసుకుని ఫిలిష్తీయుని వైపు పోయెను. ఫిలిష్తీయుడును అతని బంటు డాలు మోయిచు ముందు నడవగా మెల్లమెల్లగా అడుగులు వేయచ్చు దావీదును సమీపించెను. అతడు దావీదును చిన్న చూపు చూచెను. దావీదు బాలుడు, బంగారము వంటి శరీరముతో సుందరమైన ఆకృతి కలవాడు. ఫిలిష్తీయుడు దావీదుతో కర్రనెత్తుకొని నా మీదకొచ్చుటకు నేను కుక్కను అనుకొంటివా ఏమిటి అనెను. తన దేవతల పేరెత్తి దావీదును శపించెను. ఇటు రమ్ము, నీ కండలు కోసి ఆకాశ పక్షులకు అడవి మృగములకు ఆహారము గావించదనని పలికెను. దావీదు, నీవు కత్తి, ఈటె, బాకు తీసుకుని నా మీదకు వచ్చితివి, కానీ నేను సైన్యములకు అధిపతి అయిన యావే పేరిట నేడు నీవు నిందించిన ఇశ్రాయేలు సైన్యముల దేవుని పేరట నీ మీదకు వచ్చి తిని నేడు యావే నిన్ను నా చేతికి చిక్కించాను. నేను నిన్ను నిలువునా కూల్చి
నీ తల తెగ నరికెదను, నీ శవములు ఫిలిష్తీయుల శవములను ఆకాశ పక్షులకు వన్య మృగములకు మేతగా వేసేదను. అప్పుడు కానీ ఇశ్రాయేలీయులలో ఒక దేవుడున్నాడని ఎల్లరును తెలుసుకొన జాలరు. దేవుని బిడ్డలారా, తర్వాత ఇచ్చట గుమిగూడి ఉన్న ఈ దండులన్నీ యావే కత్తి బల్లెముల వలన విజయమును ప్రసాదించువాడు కాడని. యుద్ధము యావేదే, అతడు తప్పక నిన్ను నా చేతికి చిక్కించును చాలమ్మ అని బదులు పలికాను. దావీదు ఎవరి మీదకి యుద్ధానికి వస్తున్నాడు? గొలియాతు మీదకి. ఎవరి మీదకి యుద్ధానికి వస్తున్నాడు? ఇప్పుడు నేను మీ ఊరందరూ కూడా నా మీదకి రండి, మనం మీ మీద యుద్ధం చేస్తానన్నా అనుకోండి, నా వెనకాల ఎవరైనా నిలబడతారా? మామూలుగా నా వెనకాల ఎవరు నిలబడరు. ఎందుకంటే మాది ఈ ఊరు కాదు, మా ఇంటి పేరులో ఎవరు ఈ ఊరిలో లేరు, మా బంధువులు ఎవరు ఈ ఊరిలో లేరు, మా చుట్టాలు ఎవరు ఈ ఊరిలో లేరు. కాబట్టి నా వైపు రారు. ఎందుకంటే రేపొద్దున మేము ముఖం చూసుకోవాలి. ఎవరో దారిని పోయే దాని గురించి మనకెందుకు, అవునా అని ఎవరు రారు. అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు యుద్ధానికి వెళ్ళాడు. ఎవరి మీదకి యుద్ధానికి వెళ్ళాడు? గొలియాతు మీదకి యుద్ధానికి వెళ్ళాడు. గొలియాతు దగ్గర ఏమున్నాయి? ఆయుధాలు ఉన్నాయి. గొలియాతు వెనకాల ఎవరున్నారు? సైన్యం ఉంది. మరి సైన్యం వెనకాల ఉంది, ఆయుధాలు ఉన్నాయి. అటువంటి ఆ గొలియాతు మీదకి యుద్ధానికి దావీదు వెళ్తే చూసిన వాళ్ళు ఏమంటారు? ఈడేడు పిచ్చోడేడు, అంత సైన్యం వస్తుంది, అంత ఆయుధాలు పట్టుకొస్తారే, మరి యుద్ధం ఎలా చేస్తారని. ఇక్కడ దావీదు అంటాడు, యావే నేను నమ్మినటువంటి దేవుడు ఆయుధాల చేత లేకపోతే శక్తి చేత బలము చేత విజయాన్ని చేకూర్చేవాడు కాదు. సైన్యములకు అధిపతి అయినటువంటి యావే ప్రభు శక్తిమంతుడు. కాబట్టి ఈ గొలియాతుతో యుద్ధం చేసేది ఎవరు? నేను కాదు. యుద్ధము యెహోవాది. యుద్ధము యెహోవాదే. యుద్ధము యెహోవాదే. యుద్ధము యెహోవాదే. రాజులు మనకెవ్వరు లేరు. రాజులు మనకెవ్వరు లేరు. సూర్యులు మనకెవ్వరు లేరు. సైన్యములకు అధిపతి అయిన యెహోవా మన అండ. సైన్యములకు అధిపతి అయిన యెహోవా మన అండ. యుద్ధము యెహోవాదే. యుద్ధము యెహోవాదే. యుద్ధము యెహోవాదే. యుద్ధము యెహోవాదే. యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన. యేసువా ఆరాధన. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏం చేశాడంటే దావీదు మహారాజు, యుద్ధం నేను చేయను గొలియాతుతో. యుద్ధం ఎవరు చేస్తారు? గొలియాతుతో దేవుడే చేస్తాడు యుద్ధంతో అని చెప్పి 5 రాళ్ళు ఏరుకుని వచ్చాడు. ఎన్ని రాళ్ళు ఏరుకొచ్చాడు? దేంతో కొట్టడానికి? వడిసెలతో కొట్టడానికి.
5 రాళ్ళు ఎందుకు ఏరుకొచ్చాడు? 5 రాళ్ళు ఎందుకు ఏరుకొచ్చాడు? యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం చదువుదాం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. ఏలయన మనకొక శిశువు జన్మించెను, మనము ఒక కుమారుని పడిసితిమి, అతడు రాజ్యభారము వహించును, ఆశ్చర్యకరుడు, సలహాదారుడు, బలాఢ్యుడైన దేవుడు. దేవునికి ఉన్నటువంటి గొప్ప పేర్లలో ఈ 5 ఏమిటి? ఏమిటి? అతడు ఆశ్చర్యకరుడు, సలహాదారుడు, బలాఢ్యుడైన దేవుడు, శాశ్వత జనకుడు, శాంతికరుడైనటువంటి రాజు. 5. అందుకే దావీదు రాజు కూడా 5 రాళ్ళు ఏరుకొచ్చాడు. 5 రాళ్లను ఏరుకుని వచ్చి ఒక రాతితో ఒడిశెలలో పెట్టి గొలియాతును కొట్టినప్పుడు సైన్యం ఉన్నటువంటి గొలియాతు, ఆయుధములు ఉన్నటువంటి గొలియాతు, శక్తి కలిగినటువంటి గొలియాతు, ఆజాలు బాహుడైనటువంటి గొలియాతు దావీదు ముందు పడిపోయాడు, ఓడిపోయాడు. యుద్ధము యెహోవాదే. మన జీవితంలో కూడా, మన యొక్క ఇబ్బందుల్లో కూడా, మన యొక్క జీవిత ప్రయాణంలో కూడా మనం ఎవరితో యుద్ధం చేయాలో తెలుసా? రోజు మనం ఎవరితో యుద్ధం చేయాలో తెలుసా? లోకము, శరీరము, పిశాచి. ఈ లోకంతో యుద్ధం చేయాలి. ఈ లోకంలో శత్రువులు ఉన్నారు మనకి. ఈ శరీరంతో యుద్ధం చేయాలి, పిశాచితో యుద్ధం చేయాలి. పిశాచి సామాన్యమైన వాడు కాదు. నిన్ను నన్ను దేవునికి దూరం చేయాలని ఈరోజు ప్రార్థన ఎందుకులే, దేవుడు ఏం చేస్తాడులే, దేవునికి ప్రార్థన చేయడం వల్ల ఉపయోగం ఉంటుంది ఏంటిలే. ఈ విధంగా నిన్ను నన్ను అవిశ్వాసంలోకి రకరకాలుగా మన అందరినీ కూడా దేవునికి దూరం చేయడానికి ప్రయత్నం చేస్తాడు పిశాచి. తర్వాత శరీరపు కోరికలు, శరీరపు ఆశలు, తిండిపోతుతనం, రకరకాలైనటువంటి బలహీనతలు, ఇవన్నీ కూడా దేవుని బిడ్డలారా ఈ శరీరం చేత మనం యుద్ధం చేయాలి. లోకము, శరీరము, పిశాచి, ఈ 3 కూడా మనకి జ్ఞాన శత్రువులు. ఈ 3ంటిని ఓడించాలి అంటే మన బలహీనం కాబట్టి మన శక్తి సరిపోదు. దేవుని యొక్క శక్తి చేత మనం ఇటువంటి ఉపవాస ప్రార్థనా కూడికల్లో మనం పాలు పంచుకుంటూ ఉండాలి. తరచుగా పాప సంకీర్తనం చేస్తూ ఉండాలి. తరచుగా దివ్య సప్రసాదాన్ని స్వీకరిస్తూ ఉండాలి. అంతేకాకుండా ప్రార్థనా పరులుగా జీవించాలి. ఎప్పుడు కూడా ప్రతిరోజు కూడా బైబిల్ వాక్యాన్ని చదివేవారుగా మన కుటుంబాలు ఉండాలి. ఈ విధంగా మనం జీవించినప్పుడు మనకు కావలసినన్ని కూడా దేవుడు ఇస్తాడండి. మనకు అవసరమన్నీ కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. మనం కోరుకున్న విధంగా మన జీవితాన్ని దేవుడే నడిపిస్తాడు. ఎందుకంటే చూచుచున్న దేవుడు. హిజ్కియా కన్నీరు చూశాడు, హాగరు కన్నీరు చూశాడు, దానియేలు యొక్క పరిస్థితిని చూశాడు, ఇశ్రాయేలు ప్రజల కన్నీటిని చూశాడు, బాధలను చూశాడు. దావీదు ఒక్కడే వెళుతున్నాడు అని గ్రహించి చూసినటువంటి దేవుడు వారి జీవితంలో చేసినటువంటి మేలు నీ జీవితంలో చేయడా? నా జీవితంలో దేవుడు చేయలేదా? మన జీవితంలో దేవుడు ఎన్నో ఆశ్చర్యకార్యములు చేసేటువంటి ఆశ్చర్యకరుడు, బలవంతుడైన దేవుడు, నిత్యము ఉండేటువంటి తండ్రి. నేను ఉన్నవాడను, అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుణ్ణి, యాకోబు దేవుణ్ణి అని మోషేతో మాట్లాడిన దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా,
పోయిన ఆదివారం కోరుకొండ విచారణలోని కోనవరం గ్రామంలో పూజ చేయడానికి వెళ్ళాను. అక్కడ బాగా ఆస్తిపరురాలైనటువంటి ఒకరి ఇంటికి వెళ్ళాను నేను. ఇంటికి వెళ్ళినప్పుడు ఆ మంది, ఫాదర్ గారు అండి ఎక్కువసేపు కూర్చోలేను, ఎక్కువసేపు నిలబడలేను, మీ ముందు కూర్చొని మాట్లాడతాను ఏమనుకోరా అని అడిగింది. సరే అమ్మా కూర్చో, అయినా సరే నువ్వు యంగ్ కదా, బలంగా ఉన్నావు కదా, ఎందుకు నిలబడలేవు అని అడిగాను. మీరేమనుకోనంటే నేనున్నాను, ఇంకా ఇద్దరు ఉపదేశ మాస్టర్ కూడా ఉన్నారు. ఫాదర్ మీరు ఏమనుకోనంటే నా పరిస్థితి మీకు చూపిస్తాను అంది. చూపించమన్నప్పుడు ఆమె 2 మోకాళ్ళు నాకు చూపించింది. 2 మోకాళ్ళు నాకు చూపిస్తే ఆ మోకాళ్ళు ఏముందంటే నల్లగా గట్టిగా కాయలపై ఉన్నాయి. ఏంటమ్మా అని అడిగాను. ఫాదర్ గారు అండి, ఇప్పుడైతే మీరు ఈ విధంగా చూస్తున్నారు, తపస్సు కాలంలో అయితే అక్కడ పుండ్లు చూస్తారు, పుండ్లు ఏంటంటే ఫాదర్ గారు నేను ఎప్పుడు కూడా మోకరించి ప్రార్థిస్తానండి అంది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్ చెప్తుందామె. మా గ్రామం కోసం, గురువుల కోసం, అనారోగ్యంగా ఉన్నవారి కోసం, యువకుల కోసం, ఆసుపత్రిలో ఉండి బాధపడుతున్న వారి కోసం, ఎంతోమంది కోసం నేను ఫాదర్ గారండి ప్రార్థన చేస్తూ ఉంటానని ఆమె నాకు చెప్పడం చూసి, ఆమె మోకాళ్ళు చూసి నేను ఆశ్చర్యపోయాను. దేవుని స్తుతించి దేవునికి వందనాలు చెప్పడం జరిగింది. ఇటువంటి వారు కూడా ఉన్నారా ఈ రోజుల్లో అని చెప్పి. దేవుని బిడ్డలారా, మనం కూడా ప్రార్థనాపరులుగా ఉండాలి. ఏమండి వారి కుటుంబం ఎటువంటిదండి అంటే, వాళ్ళండి మంచి ఇల్లు కట్టుకున్నారండి, 10 ఎకరాల పొలం సంపాదించుకున్నారండి, 10 కాసులు బంగారం సంపాదించుకున్నారండి, లేదా వాళ్ళ బిడ్డలను పొలాలను చదివించుకున్నారని అనేవారుగా కాదు. ఎవరిదండి ఆ కుటుంబం అంటే ప్రార్థనాపరుల కుటుంబం అండి అని చెప్పుకోవాలి. వాళ్ళ తల్లిదండ్రులే కాదండి, బిడ్డలు కూడా ప్రార్థన చేస్తారండి. ప్రార్థించే కుటుంబం అండి, ప్రార్థనాపరుల కుటుంబం అండి అని చెప్పుకునేవారిగా మనం ఉండాలి. అటువంటి వారిపై దేవుడు దయ చూపిస్తాడు. అటువంటి కుటుంబాల్లో దేవుడు ఆశ్చర్యకార్యములు చేస్తాడు. అటువంటి కుటుంబాల్లో దేవుడు అద్భుతాలు చేస్తాడు. జకరియా, ఎలిజబెత్తమ్మలు అటువంటి వారు కాబట్టే దేవుడు వారికి సంతానాన్ని ఇచ్చాడు, అటువంటి బిడ్డనిచ్చాడు. దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా దేవుడు అద్భుతాలు ఆశ్చర్యకార్యములు చేయాలంటే ప్రార్థనాపరులుగా మనం ఉండాలి. ప్రార్థనలో మనం జీవించాలి. సృష్టికర్త అయినటువంటి ప్రభు, సర్వాన్ని సృష్టించినటువంటి దేవుడు, యుద్ధము యావేదని చెప్పి దావీదు ఏ విధంగా అయితే ధైర్యంగా ముందుకు వెళ్ళాడు, దానియేలుని సింహాల బూల్లో వేసినా భయపడకుండా వెళ్ళాడు, అటువంటి దేవుణ్ణే నీవు నేను కూడా నమ్ముతున్నాం. కాబట్టి ఆ దేవుడు మనకి తప్పకుండా తన యొక్క అనుగ్రహాన్ని చూపించుకుని ఉంటాడు. కాబట్టి అందరూ కూడా లేచి నిలబడి దేవునికి స్తుతి స్తోత్రాలు సమర్పించుకుందాం. అందరూ కూడా చేతులెత్తి, మోషే చేతులెత్తి ప్రార్థించాడు. నీ కుటుంబం కోసం ప్రార్థన చేయి. ఈ సమయంలో ప్రార్థన చేయి. నీ కుటుంబం కోసం, నీ ఆరోగ్యం కోసం ప్రార్థన చేయి. గట్టిగా ప్రార్థన చేయి. ప్రతి ఒక్కరూ కూడా గట్టిగా ప్రార్థన చేయమని దేవుడు అడుగుతున్నాడు నిన్ను. బిడ్డలారా ప్రార్థన చేయండి, చేతులెత్తి ప్రార్థన చేయండి. గుడ్డివాడు అడిగాడు, దావీదు కుమారా యేసు, యేసు దావీదు కుమారా నన్ను కరుణించు ప్రభు అని చెప్పి ప్రార్థన చేశాడు. దేవుడు నీ స్వరాన్ని వినాలనుకుంటున్నాడు, నీ మాట వినాలనుకుంటున్నాడు. ప్రార్థన చేయండి. ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థన చేయండి. యేసు 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 ప్రభువా, యేసు ప్రభువా, యేసు ప్రభువా, యేసు ప్రభువా ప్రార్థన చేయండి. అమ్మ ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఒక్కరు ప్రార్థన చేయండి. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయండి. ప్రతి ఒక్కరు కూడా హాగరు ప్రార్థన దేవుడు ఉన్నాడు, నీ ప్రార్థన దేవుడు వినాలనుకుంటున్నాడు. ప్రార్థన చేయండి. ప్రతి ఒక్కరు కూడా
నోరు తెరవండి. నోరు ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ప్రార్థన చేద్దాం. నోరు ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ప్రార్థన చేద్దాం. చేతులెత్తి ప్రార్థన చేయండి. చేతులెత్తి ప్రార్థన చేద్దాం. చేతులెత్తి ప్రార్థన చేద్దాం. మోషే చేతులెత్తి ప్రార్థన చేశాడు, విజయాన్ని పొందాడు. ప్రార్థన చేద్దాం. కన్నీటితో ప్రార్థన చేద్దాం. దేవుని సహాయం కోసం ప్రార్థన చేద్దాం. శక్తి కలిగినటువంటి మన ప్రభు, మన తరపున యుద్ధం చేసేటువంటి ప్రభు, మన కోసం మన తరపున శత్రువును జయించే ప్రభు మనతో ఉన్నాడు. మనల్ని నడిపించే ప్రభు, మనకు శక్తినిచ్చే ప్రభు, మనకు సహాయం చేసే ప్రభు, మనల్ని వెన్నంటి ఉండే ప్రభు, మనకు తోడుగా ఉండే ప్రభు, మనకు ఆరోగ్యాన్ని ఇచ్చే ప్రభు, మన బలహీనతల్లో బలాన్నిచ్చే ప్రభు మనతో ఉంటాడమ్మా, మనతో ఉంటాడయ్యా. ప్రార్థన చేద్దాం. చేతులెత్తి ప్రార్థన చేద్దాం. మన బిడ్డల కోసం ప్రార్థన చేద్దాం. మన కుటుంబంలోని వ్యక్తుల కోసం ప్రార్థన చేద్దాం. ఆసుపత్రిలో ఉండేవారి కోసం ప్రార్థన చేద్దాం. ప్రయాణం చేస్తున్న వారి కోసం ప్రార్థన చేద్దాం. దేవునికి దూరంగా ఉంటున్న బిడ్డల కోసం ప్రార్థన చేద్దాం. మన గురువు తెలుసయ్యా. అయ్యా, నా ఆర్థికమైన పరిస్థితి నీకు తెలుసయ్యా. అయ్యో, నా బాధలు నీకు తెలుసయ్యా. నా కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితులన్నీ నీకు తెలుసయ్యా. అయ్యా, నీవు తప్ప నాకు ఎవరు సహాయం చేయగలరయ్యా. నీవు తప్ప నన్ను ఎవరు ఆదుకుంటారయ్యా. నీవు తప్ప నా స్వరాన్ని, నా ప్రార్థనను ఎవరు వింటారయ్యా. అయ్యా, నా బాధల్లో, అయ్యా నా దుఃఖములో, అయ్యా నా యొక్క వేదనలో, అయ్యా నా ఇబ్బందుల్లో నీవు తప్ప ప్రభు నాకు ఎవరు సహాయం చేయగలరు ప్రభువా. ఎవరు ఆదరించగలరు ప్రభువా. ఎవరు ప్రభువా ఆదుకొనగలరు ప్రభువా. ఎవరు తమ హస్తాన్ని చాపగలరు ప్రభువా. ప్రభువా, నన్ను నడిపించండి ప్రభువా. ప్రార్థనలో నడిపించండి ప్రభువా. నీ వాక్యములో నడిపించండి ప్రభువా. నీ కృపలో నడిపించండి ప్రభువా. నీ ఆదరణను నాకు దయచేయండి ప్రభువా. నా కన్నీటి జీవితం, నా బాధల బ్రతుకు, ఇబ్బందులు, సమస్యలు, మా గృహము, మా కుటుంబము, మా బిడ్డల జీవితాన్ని ప్రభువా నీకు సమర్పిస్తున్నాము రాజా. యేసు రాజా, 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 యేసు రాజా. మా ప్రార్థన వినండి రాజా. మా ప్రార్థన వినండి రాజా. స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము రాజా. ఆరాధన, ఆరాధన నీకే యేసయ్యా. మహిమ ఘనత నీకేనయ్యా. ఆరాధనీయుడా, పూజ్యనీయుడా, ప్రభులకు ప్రభువా, మా ప్రార్థన వినువాడా, మా ప్రార్థన విని దాటిపోకుండా మాకు సహాయం చేయువాడా, హాగరు యొక్క కన్నీరు చూసినవాడా, హిజ్కియా కన్నీటిని చూసినవాడా, దానియేలు సింహముల బోనులో వేసిన నీ భక్తుని కాపాడిన దేవా. దేవా, నా జీవితం నీకు తెలుసు ప్రభువా. అయ్యా, నా కన్నీరు ఎవరో చూడకపోయినా నువ్వు చూచే దేవుడు అయ్యా. ప్రభువా, నా జీవితంలో ఎన్నో బలహీనతలు ఉన్నాయి, ఎన్నో బరువులు ఉన్నాయి, ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి, ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఎన్నో అవమానములు ఉన్నాయి ప్రభువు. అయ్యా, నీవు తప్ప నాకు దిక్కు ఎవరూ లేరయ్యా. నా సహాయం చేసేవాడు నీవు. నా అనారోగ్యంలో స్వస్థతనిచ్చేవాడు నీవు. పడిపోయినటువంటి నన్ను లేవనెత్తేవాడవు నీవు. యేసు రాజా, పరమ వైద్యుడా, కరుణించు ప్రభువా, కాపాడు ప్రభువా, బలపరచు ప్రభు, దీవించు ప్రభు, ఆశీర్వదించు ప్రభు. యేసు ప్రభువా, నీ పవిత్ర ఆత్మ జీవనిధిని, నీ పవిత్ర ఆత్మ జీవనదిని నాలో ప్రవహింపచేయి ప్రభువా. నేను బలహీనురాలను ప్రభువా, బలహీనుడను ప్రభు. ప్రభు, నీవు తప్ప ప్రభు నాకెవరు సహాయం చేయగలరయ్యా. నీవు తప్ప ప్రభు నన్ను ఎవరు ఆదుకొనగలరయ్యా. నా కన్నీటిని తుడిచేవాడవు నీవే.
రహస్యముగా నేను ఏడుస్తున్నప్పుడు, ఎవరికీ తెలియకుండా నేను బాధపడుతున్నప్పుడు, ఎవరికీ తెలియకుండా నేను ఏడుస్తున్నప్పుడు నా కన్నీటిని చూచేవాడు నీవే. ఈ లోకంలో ఎవరు నా బాధ అర్థం చేసుకోనప్పుడు నా బాధ అర్థం చేసుకునేవాడు నీవే అయ్యా. ఈ లోకంలో నువ్వు తప్ప నాకెవరున్నారయ్యా? నీవు తప్ప ప్రభువు నాకు ఎవరయ్యా? అమ్మ నాన్న ఎవరు ప్రభువు నన్ను ఆదుకునేవారు? నా కొరకు సిలువలో నీ రక్తాన్ని కార్చిన ప్రభువు నీవు, నా కోసం గాయపరచబడిన ప్రభువు నీవు, నా కోసం జీవిస్తున్న ప్రభువు నీవు, దివస ప్రసాద రూపంలో నా కోసం వచ్చిన ప్రభు. చూడు ప్రభు, నన్ను చూచుచున్న దేవుడవయ్యా. హాగర్ను చూసావు, హిజ్కియా కన్నీటిని చూసావు, ఇశ్రాయేలు ప్రజల వేదన చూసావు, దానియేలును సింహాల బోన్లో వేయడం చూసావు. ప్రభువా, నా బిడ్డల పరిస్థితి, నా భర్త పరిస్థితి, నా భార్య పరిస్థితి, నా కుటుంబ పరిస్థితి, నా ఆర్థిక పరిస్థితి, నా అనారోగ్య పరిస్థితి నీకు తెలుసయ్యా. యుద్ధము యెహోవాదన్నాడు దావీదు. అవును ప్రభువా, నా తరపున యుద్ధం చేయ ప్రభువా, నాకు సహాయముగా రండి ప్రభువా, నన్ను నడిపించు ప్రభు, నన్ను బలపరచు ప్రభు, నీ బలమైన హస్తముతో ఆదుకొను ప్రభు. నన్ను ఆదుకొను వాడవు నీవే, ఆదరించేవాడవు నీవే. నరులను నమ్ముట కంటే ప్రభువుని ఆశ్రయించడం మేలు. దావీదు మహారాజు అంటున్నాడు, నరులను నమ్మేవాడు శాపగ్రస్తుడు. ప్రభువా, నిన్ను నమ్మి ప్రతి 2వ శుక్రవారం ఆరాధనలో పాల్గొంటూ, ప్రతి ఆదివారం పూజలో పాల్గొంటూ, ప్రతిరోజు జపమాల చెప్పుకుంటూ నీతో ఉంటానయ్యా. నా చేయి పట్టుకుని నడిపించు ప్రభు. నీ బిడ్డగా, నీ కుమారునిగా, నీ కుమార్తెగా, నీ కుటుంబంగా మా కుటుంబాలను నడిపించమని, ఆదరించమని, ఆశీర్వదించమని, బలపరచమని, భద్రపరచమని, కృపలతో నింపమని యేసు ప్రభుని నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్.